బ్రాహ్మణ కులం మనది బలం మనది కులం మనది బలం మనది కులం మనది బలం మనది కులం మనది బలం మనది ఏకమైతే జయం మనది కులం మనది బలం మనది ఏకమైతే జయం మనది చోర వృత్తి మన వృత్తి చోర వృత్తి మన వృత్తి చోర వృత్తి చోర వృత్తి కులం మనది బలం మనది ఏకమైతే జయం మనది కులం మనది బలం మనది ఏకమైతే జయం మనది బ్రాహ్మణ ఐక్యత బ్రాహ్మణ ఐక్యత బ్రాహ్మణ ఐక్యత బ్రాహ్మణ ఐక్యత చోర వృత్తి చోర వృత్తి చోర వృత్తి చోర వృత్తి ఓ రాంపండు మళ్ళీ చెప్పు కానీ నిలబడాలి అందరూ కలిపేయాలి కదా వచ్చిన వాళ్ళు నాయ బ్రాహ్మణ ఐక్యత వర్ధిల్లాలి నాయ బ్రాహ్మణ ఐక్యత వర్ధిల్లాలి నాయ బ్రాహ్మణ ఐక్యత కులం మనది బలం మనది ఏకమైతే జయం మనది 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 కుల వృత్తి మీద హక్కు మాకే కుల వృత్తి మీద హక్కు మాకే కుల వృత్తి మీద హక్కు మాకే మా కుల వృత్తి మీద హక్కు మాకే కులం మనది బలం మనది మా కుల వృత్తి మా కుల వృత్తి మా కుల వృత్తి మా కుల వృత్తి మా కులాన్ని మరి మా వృత్తిని మమ్మల్ని చేసుకోనివ్వండి మా వృత్తిని మా వృత్తిని మా వృత్తిని మా కుల వృత్తి మా కుల వృత్తి బ్రాహ్మణ ఐక్యత బ్రాహ్మణ ఐక్యత जय श्री राम। जय श्री राम। వాళ్ళందరూ ఇదే ప్రవృత్తి మీదే ఆధారపడి జరుగుతున్నారు సార్. కాకపోతే ఈ మధ్యకాలంలో కార్పొరేట్ శక్తులన్నీ వచ్చి పెద్ద పెద్ద షాపులన్నీ పెట్టి మా షాపుల పైన చాలా దెబ్బ పడుతుంది సార్. రోడ్డుని పడే పరిస్థితి వస్తుంది మా నాయకుడు. కావున మీరు ఈ సమస్యని కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి మా హిందూపురానికి కానీ మొత్తం స్టేట్ వైడ్ అంతా ఈ పోరాటం చేస్తాను సార్. మీరు దాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్ళాలని ప్రార్థిస్తున్నాం మాట్లాడారు. అంటే 30,000 సంవత్సరాల నుంచి కూడా మొక్కలు వాయిద్య వృత్తి కావచ్చు, చదువు వృత్తి కావచ్చు. ఇప్పుడు చూసుకుంటే కదిలో కూడా ఇలాగే ఈ వ్యవస్థకి పర్మిషన్ అనేది లేకుండా ఒక షాప్ పెట్టారు. మన తహసీల్దార్ గారు, కమిషనర్ గారు అంతా చదువు చేసుకొని మేము నిర్మాణం చేస్తే ఆ ఆదేశాల మేరకు ఆ యొక్క రద్దు చేశారు. మీరు కూడా ఈ ఊరు పట్టణంలో ఉన్నటువంటి కార్పొరేట్ షాపుల మీద మీరు రద్దు చేసి ఈ యొక్క సమస్యని పై అధికారులు కూడా ఇది చేసి రాబోయే కాలంలో మళ్ళీ పెట్టి కూడా సార్ ఇది సమస్య దాదాపు ఈడ ప్రత్యక్షంగా పరోక్షంగా 12,000 కుటుంబాలు జీవిస్తున్నారు. 3,000 మంది జీవిస్తున్నారు, 6,000 మంది జీవిస్తున్నారు. దాదాపు వీళ్ళంతా కూడా కొన్ని వందల సంవత్సరాలు ఈ వృత్తిని నమ్ముకొని కుల వ్యవస్థ ఏర్పడినాక ఈ వృత్తిని చెప్తున్నాం. మాకు ఉన్నటువంటి 5 వృత్తులు ఉన్నాయి సార్. వైద్య వృత్తి, నాటు వైద్యులుగా, అంతరసాని వ్యవస్థగా,
మరి వేగులు అంటే ఈనాడు సిబిఐ సిఐడి వ్యవస్థ, ఆనాడు రాజరిక వ్యవస్థలో మా కుల వృత్తులు 3 వృత్తులు కనుగొని అయిపోయాయి. మంత్రసాని వ్యవస్థ ఈనాడంటే గైనకాలజిస్టు ఎంబీబీఎస్ అది ఇది వచ్చారు, కానీ ఆ కాలంలో మంత్రసాని అనేటువంటి ఆయన పురుడు పోస్తున్నారు. మరి నాటు వైద్యులు కూడా ఎంబీబీఎస్ ఎఫ్ఆర్సిఎస్ అది ఇది వచ్చి వెళ్ళిపోయాయి. మరి వేగులు కూడా వెళ్ళిపోయి సిఐడి సిబిఐ. ఇప్పుడు ఉన్నటువంటి 2 వృత్తులు ప్రధాన వృత్తులు, ఒకటి క్షౌర వృత్తి, 2 వాయిద్య వృత్తి. వాయిద్య వృత్తిలో కూడా కార్పొరేట్ శక్తులు వచ్చేసి అది కూడా మాకు వెళ్ళు. ఇప్పుడు ప్రధానమైనటువంటి జీవనాధారమైనటువంటి వృత్తి ఏదైతే క్షౌర వృత్తి ఉంటుంది, ఈ వృత్తినే నమ్ముకొని మాకు వేరే పని చేసేది కాదు. ఈ వృత్తులను బ్రతుకుతున్నాం. ఈ హిందూపూర్ పట్టణంలో కూడా దాదాపు 1,000 మంది జీవిస్తున్నాం ప్రత్యక్షంగా పరోక్షంగా. ఈ వృత్తిలో కార్పొరేట్ శక్తులు వస్తే మొత్తం అంతా కస్టమర్స్ అంతా వాళ్ళ దగ్గరికి వెళ్తే మాకు అన్నం పెట్టే ఇది అడుగుతున్న పరిస్థితి వస్తుంది సార్. కనుక మీరు ఖచ్చితంగా ఇక్కడ కూడా కమిషనర్ గారిని అందరితో మాట్లాడి మాకు ఆయన చేస్తారు. లోకల్గా మీరు కూడాను మాకు పర్మిషన్లు ఇవ్వకున్నట్ల ఆల్రెడీ ఇచ్చిన దాన్ని రద్దు చేసేదానికోసం ప్రయత్నం చేయండి సార్. ఆల్రెడీ ధనికులే పెడుతున్నారు సార్ ఆ షాపులను. అవును సార్, బిజినెస్ అవును సార్, మీరు అర్థం చేసుకున్నారు, చాలా సంతోషం సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే సార్. ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం నడిఒడ్డున ఉన్నటువంటి గౌరవ ఫస్ట్ ఆఫ్ మేజిస్ట్రేట్ అయినటువంటి తహసీల్దార్ గారి యొక్క ఆవరణంలో ఆయనకి మా కుల సమస్య ప్రధాన సమస్య, మా కుల సమస్య మా సమస్య, మా కుల సమస్య మా జాతీయ సమస్య, మా కుల సమస్య మా ఆత్మగౌరవ సమస్య అనేటువంటి నినాదంతో ఏదైతే వేల వందల సంవత్సరాల నుండి నాగరికత ఏర్పడిన నాటి నుండి, కుల వ్యవస్థ ఏర్పడిన నాటి నుండి కుల వృత్తి మానకు మరవకు అనేటువంటి నానుడు ఉన్నదో, మరి అదే విధంగా మా కుల వృత్తులైనటువంటి 5 వృత్తులు, 5 వృత్తుల్లో 3 వృత్తులు కనుమరుగయ్యాయి. మరి ఇదివరకు పెద్దలు చెప్పారు, మిత్రులు చెప్పారు. ఉన్నటువంటి 2 వృత్తుల్లో కూడా వాయిద్య వృత్తి అనేటువంటిది కూడా కనుమరుగవుతున్నటువంటి పరిస్థితులు, డీజేలు ఆర్కెస్ట్రాలు వచ్చి. మరి ప్రధానమైనటువంటి వృత్తి ఏదైతే ఉందో క్షౌర వృత్తి, ఈ వృత్తిలో కూడా కార్పొరేట్ శక్తులు ప్రవేశించాలని చూస్తున్నాయి. దేనికంటే ఈ వృత్తికి ఆదాయం పెరిగింది, ఈ వృత్తికి ఆదరణ పెరిగింది. అన్నిటికంటే ప్రధానమైనటువంటి ఇది ఈ వృత్తిలోకి కార్పొరేట్ శక్తులుగా ఇతరులు మేము ప్రవేశిస్తే మంచి ఆధిక్యం దండుకోవచ్చు, ప్రజల్ని మోసం చేయొచ్చు అనేటువంటి విధానంతో కార్పొరేట్ శక్తులు ఈనాడు హిందూపూర్ పట్టణంలో కూడా ప్రవేశిస్తున్నాయి. మరి యథా రాజా తదా ప్రజ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 175 నియోజకవర్గాల్లో కూడా ఇదే సమస్యని మా కుల సంఘీయులు ఎదుర్కొంటున్నారు. మరి దీనికంతా కూడా వాళ్ళ శక్తి మేరకు ఈనాడు హిందూపూర్లో కావచ్చు, మన కదిర్లో కావచ్చు, అంతకుముందు అనంతపూర్లో కావచ్చు, విజయవాడలో కావచ్చు, విశాఖపట్నంలో కావచ్చు, కడపలో కావచ్చు, పులివెందుల్లో కావచ్చు, అనేకమైనటువంటి ఏరియాల్లో కావచ్చు మా సమస్య మా ఆత్మగౌరవాన్ని, మా క్షౌరవృత్తిని కాపాడుకోవడానికి నాయి బ్రాహ్మణుల సోదరీమణులందరూ కూడా ముక్త కంఠంతో పోరాడుతున్నా ఎక్కడేసిన గొంగలు ఎక్కడే చందంగా ఈనాడు మరి ప్రభుత్వంలోకి అధికారంలోకి వచ్చే నాడు గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు యువగలం పాదయాత్రలో నారా లోకేష్ గారు ఒకటే చెప్పారు, చేతి వృత్తిదారుల్ని కుల సంఘాలను ఆదుకుంటాము, కార్పొరేట్ శక్తులను ప్రవేశించకుండా చూస్తాము, దీనికి ప్రత్యేకమైనటువంటి ఒక అజెండాను తీసుకొస్తామని. అది ఇంప్లిమెంటేషన్ చేయాల్సినటువంటి బాధ్యత గౌరవ ముఖ్యమంత్రి గారి మీద, గౌరవ నారా లోకేష్ గారి మీద, గౌరవ నందమూరి బాలకృష్ణ గారి మీద, మరి గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి మీద కూడా ఉందని ఈ సందర్భంగా ఎన్డీఏ కూటమి తెలియజేసుకుంటున్నాం. అలాగే ప్రతిపక్ష పార్టీ అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, వైఎస్ఆర్సీపీ పార్టీకి కూడా ఈ సందర్భంగా రెఫర్ చేస్తున్నాం. ఏదైతే మా ఆత్మగౌరవానికి సంబంధించినటువంటి ఓట్లకే పరిమితం కాదు, మేము మనుషులము, మమ్మల్ని గుర్తించండి. మాకి కన్న తల్లి లాంటి నా కుల వృత్తిని హైజాక్ చేయడానికి, నా తల్లిని చెరబట్టడానికి ఇతర కార్పొరేట్ పేర్లతో కార్పొరేట్ శక్తులు ప్రవేశిస్తుంటే మేము చూస్తూ ఊరుకునేటువంటి పరిస్థితులు లేవు. రాష్ట్ర వ్యాప్తంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం ప్రకారం మాకున్నటువంటి హక్కు ప్రకారం మా హక్కు కోసం, మా వృత్తి కోసం మేము ప్రాణ త్యాగానికైనా సిద్ధమని సందర్భంగా తెలియజేసుకుంటున్నాం.
ఎలాంటే ఈ సమస్య ఒక హిందూపూర్ పట్టణమే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని లక్షల మందికి ఉన్నటువంటి సమస్య, మా కుల వృత్తిదారుల సమస్య, మా జాతి సమస్య, మా యొక్క భావి తరాలకే మా పెద్దలు ఎలాగా వందల వేల సంవత్సరాల నుండి మా కుల వృత్తిని మాకు అందించారో భావి తరాలకి మేము అందించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. మా కుల వృత్తి మీద మేము జీవించాల్సినటువంటి అవసరం ఉంది. కనుక రాష్ట్రంలో ఉన్నటువంటి ఏవైతే సంఘాలు ఉన్నాయో అన్నీ కూడా సంఘటితం అవుతున్నటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా ఒక నిర్ణయం తీసుకొని దీని మీద తగు కార్యాచరణ తీసుకొని ఈ యొక్క నాందిని హిందూపూర్ పట్టణం మా సోదర సమానుల పెద్దలందరి ఆధ్వర్యంలో ఈరోజు దీన్ని నడుం కడుతున్నాం. మా జిల్లా వ్యాప్తంగా కూడా ఉన్నటువంటి 33 మండలాల్లో కూడా యువతని మేల్కొల్పి మా జాతిని మేము సంరక్షించుకుంటామని, అలాగే ఈ సందర్భంగా హిందూపురం కమిషనర్ గారికి అలాగే ఎంఆర్ఓ గారికి కూడా ఇచ్చాం. ఏదైతే సంబంధిత అధికారులకి ఏదైతే వాళ్ళ ఆఫీసుల నుండి రూల్స్ పోతాయో, ఏవంటే వాళ్ళకి పర్మిషన్ ఇస్తారో ఆ ట్రేడ్ లైసెన్స్ కావచ్చు, వగేరా వగేరా కావచ్చు, అవి కూడా రద్దుపరచాలని. కదిరిలో కూడా ఇలాగే జరిగింది, రాష్ట్ర వ్యాప్తంగా ఇలాగే జరుగుతుంది. కనుక గౌరవ ఎంఆర్ఓ గారు, కమిషనర్ గారు సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్ళి, అలాగే గౌరవ ఎమ్మెల్యే గారు బాలకృష్ణ గారు కూడా రేపు మా పెద్దలు మా మిత్రులు ఆయన కూడా కలుస్తారు. కలిసిన తర్వాత తగు నిర్ణయం, తమ అమూల్యమైన సందేశం బడుగు బలహీన వర్గాల కోసమే ఈ పార్టీ ఉందని చెప్తున్నారు కదా, మేము కూడా బడుగు బలహీన వర్గాల్లో భాగమే కదా. గౌరవ ఎమ్మెల్యే గారు గుర్తించి మాకు న్యాయం చేకూరుస్తారని ఆశిస్తూ సెలవుసుకున్నా. జై భీమ్. ఏకమైతే జయం మనదే. ఓకే, అందరికీ నమస్కారం. ఈరోజు హిందూపురం పట్టణం సవిత మహర్షి నాయి బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో మా నాయి బ్రాహ్మణ కులస్తులతో అందరం కలిసి ఈరోజు మేము బైక్ ర్యాలీగా, అదేవిధంగా అధికారులకు కూడా వినతి పత్రం ఇవ్వడానికి వచ్చాం. ముఖ్య విషయం ఏమంటే ఈరోజు సమస్య ఏంటంటే తరతరాలుగా మా నాయి బ్రాహ్మణులు, మా సౌరవృత్తిదారులు మా కులాన్ని నమ్ముకొని మా జీవనం సాగిస్తున్నాం. ఈ మధ్య చూసుకుంటే దగ్గర రాష్ట్ర వ్యాప్తంగా, జిల్లా వ్యాప్తంగా, పట్టణాల్లో కూడా ఈ యొక్క కార్పొరేట్ శక్తులు అంటే కార్పొరేట్ వ్యవస్థ మా కులవృత్తిని హైజాక్ చేసి మాకే డామినేషన్గా షాపులు పెట్టడం జరుగుతుంది. అయ్యా, మీకు సిగ్గు శరం కొంచెమైనా ఉంటే ఒక విషయం మేము కరెక్ట్గా చెప్తాం. పూర్వం నుండి చూసుకుంటే మా కులవృత్తి ఏర్పడినట్టు నుండి మా కులవృత్తి మా తాతలు ముత్తాతలు పెద్దలు ప్రతి ఒక్కరు కూడా పల్లెల్లో గ్రామాల్లో వృత్తిని చేసుకుంటూ జీవనం సాగిస్తుండేవారు. ఆ వృత్తి ఎలా చేసేవారంటే ఆ పల్లెటూళ్ళల్లో షాపులు లేవు, కనీసం బంకులు కూడా లేవు. ఒక చిన్న గోనె సంచి తీసుకొని కత్తిరి, దువ్వెన, రైజరు, బ్రష్ తీసుకొని ఇంటి దగ్గరికి వెళ్ళి ఆ వృత్తి నిర్వహించేవారు. వారు ఆ కాలంలో డబ్బులు ఇచ్చేవారు కదా. కార్పొరేట్ శక్తులారా, ఈ విషయాన్ని బాగా గమనించండి. డబ్బులు ఇవ్వకోకుండా మేర అనే విషయం మా పెద్దలు కూడా చాలామందికి తెలిసింటుంది. ఇక్కడ ఏదో పండగ పర్వదినాల రోజుల్లో అలాగే పెళ్ళిళ్ళు వస్తే ఎవరైతే చాకలి మంగలి ఈ సంచార సేవా కులాలు ఉంటాయో వారికి ఆ సంవత్సరం మేరున పండించిన ధాన్యాన్ని కానీ, ఒడ్లు కానీ, సద్దలు కానీ ఇలాగా మాకు ధాన్య రూపంలో ఇస్తూ ఏదో 10-20 అనే టైప్గా మాకు డబ్బులు ఇచ్చేవారు. ఈరోజు ఆనాటి కాలంలో మా పెద్దలు అంతా కలిసి కష్టపడి ఈరోజు మా కుల వృత్తికి ఒక వన్న తెచ్చిపెట్టారు. ఆ వృత్తిని మేము నమ్ముకొని ఈ నవతర సమాజం కూడా ఈరోజుకి పట్టణాల్లో షాపులు ఎక్కడ చూసినా మేము కూడా అధునాతమైన పరికరాలతో ఏసీ షాపులు కూడా మేము కూడా పెట్టడం జరిగింది. మా కుల వృత్తికి వన్నే ఆర్థికంగా విలువ, నైతిక విలువలు పెరిగాయని చెప్పేసి ఈరోజు కార్పొరేట్ వ్యవస్థలంతా కలిసి మా కుల వృత్తిలో చొరబడి మా కులస్తుల యొక్క జీవనాన్ని, మా కులస్తుల యొక్క పొట్ట మీద కడుపు కొడుతున్నారనే విషయాన్ని మీ కార్పొరేట్ శక్తులకి మేము హెచ్చరిస్తున్నాం. ఒక్క విషయం, కరోనా విపత్కర పరిస్థితుల్లో రాష్ట్ర వ్యాప్తంగా కూడా మా నాయి బ్రాహ్మణ కులస్తులు ప్రాణాలని పణంగా పెట్టి ఇంటి దగ్గరికి వెళ్ళి సౌరవృత్తి చేశారు, కటింగులు చేశారు. మీరు ఇలాంటివి చేస్తారా అని అడుగుతున్నాం. మీకు ఎందుకు చేస్తారు?
మీరు మీ షాపుల్లో ఏదో అద్దాలు పెట్టేసి ఏందో వెరైటీగా పెట్టేసి జనాలను ఆకర్షణ చేయాలని చెప్పేసి మీ ఆలోచన ఉండొచ్చు. అయ్యా మా కుల వృత్తి మేము చేసినంత ఒక రూపురేఖంగా అందంగా మీరు మాత్రం ఎన్నటికీ చేయలేరు. ఎందుకంటే అది మా డిఎన్ఏలోనే ఉంది. మాకు జన్మ హక్కు మా కుల వృత్తి. ఇలాంటి కుల వృత్తిని మేము నమ్ముకొని దాదాపు కొన్ని సంవత్సరాల నుంచి కూడా జీవనం కొనసాగిస్తూనే వస్తున్నాం. వైద్య వృత్తి కావచ్చు, ఒక మంత్రసాని వ్యవస్థ కూడా ఈరోజు కనుమరుగైంది. ఎందుకంటే మంత్రసాని వ్యవస్థ అంటే డాక్టర్లు ఈరోజు సర్జికల్స్ తర్వాత ఎవరైతే సర్జన్స్ ఉన్నారో వారు కూడా మా యొక్క మంత్రసాని వ్యవస్థ. ఈరోజు కూడా మా నాయనమ్మ పురుడు కూడా పోస్తుంది. ఇప్పటికి కూడా ఆ యొక్క వ్యవస్థ ఈరోజు కూడా ఉంది. కానీ కొన్ని కాలక్రమేపీ సమాజం అభివృద్ధి అయ్యే కొద్దీ అవి కూడా కొంచెం కనుమరుగైనాయి. ఇప్పుడు ముఖ్యంగా ఉండే వృత్తులు వాయిద్యం, క్షౌర వృత్తి. ఈ వృత్తులను కూడా మీరు హైజాక్ చేయాలనుకుంటే దానికన్నా మీరు యాచించుకోవడం మేలని చెప్పేసి ఈ సభాముఖంగా నేను హెచ్చరిస్తున్నాం. ఇప్పటికైనా మా కుల వృత్తిలోకి రాకోకుండా మమ్మల్ని మా యొక్క ఓపికని సహనాన్ని మీరు అలాగే ఉంటే మేలే. లేకుండా పోతే మేము రాజ్యాంగపరంగా చట్టబద్ధంగా ఎలాంటి సమస్య వచ్చినా కూడా మేము తట్టుకోవడానికి నిలబడడానికి రాష్ట్ర వ్యాప్తంగా ఈ హిందూపురంలో వచ్చి మేము ఖచ్చితంగా మా సంఘీభావం తెలిపి ఈ ఉద్యమానికి మేము తెరలేపుతామని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మా కుల పెద్దలకి నాయక బ్రాహ్మణ సోదరులకు అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సబితా నాయక బ్రాహ్మణ సంఘానికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. హిందూపురం కుల వృత్తిని నమ్ముకొని చాలామంది జీవనం పొందుతూ ఉన్నారు. ఈ కార్పొరేట్ వ్యవస్థ వల్ల చాలా నష్టపోతూ ఉన్నారు. నాయ బ్రాహ్మణులకి ఈ ఎంఆర్ఓ గారు, మున్సిపల్ కమిషనర్ గారు సహకరించి వాళ్ళకి న్యాయం చేయాలని కోరుకుంటున్నాను.